ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గానికి పక్కనే ఉన్న దివీస్ ఫార్మా కంపెనీ. ఈ దివీస్ ఫార్మా కంపెనీ అక్కడ పెట్టొద్దు, స్థానికుల ఉపాధి కొట్టొద్దు, పర్యావరణానికి హాని కలిగించొద్దు, సముద్రం మీద ఆధారపడిన మత్స్యకారుల జీవనానికి భంగం కలిగించొద్దు అంటూ పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడికి వెళ్ళి ఆందోళన చేశారు. దివీస్ పరిశ్రమ ఎదురుగా సభ పెట్టారు. దివీస్ పరిశ్రమకి వ్యతిరేకంగా మాట్లాడారు. దివీస్ పరిశ్రమ వస్తే పర్యావరణం దెబ్బతింటుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, పర్యావరణ శాఖ మంత్రిగా, మళ్ళీ ఆయనే పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనే ప్రతిపక్షంలో ఉండగా దివీస్ ఫార్మా అక్కడ పెట్టడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది, పర్యావరణానికి ఆటంకం కలుగుతుంది, ఫార్మా వల్ల పర్యావరణం నష్టపోతుంది, కాబట్టి అక్కడ ఫార్మా పరిశ్రమ పెట్టొద్దు అంటూ ఆయనే ఆందోళన చేశారు. స్వయంగా అదే పర్యావరణ శాఖ మంత్రిగా ఉండగా మళ్ళీ అధికారంలో ఆ దివీస్ పరిశ్రమకి జనం అభ్యంతరం పెడుతున్నా సరే భారీగా బందోబస్తును పెట్టి మళ్ళీ నిన్న దివీస్ పైప్ లైన్ నిర్మాణానికి ఆయన ప్రభుత్వం, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడింది. అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి గద్దెనెక్కిన తర్వాత మరొక మాట. సరిగ్గా ఇదే జగన్మోహన్ రెడ్డి కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి 2019కు ముందు అదే దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆయన కూడా ఆందోళన చేశారు. ఆయన కూడా మాట్లాడారు. దివీస్ వ్యతిరేక ఉద్యమంతో ఆయన కూడా భుజం కలిపారు. కానీ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా అదే దివీస్ పరిశ్రమకి అన్ని రకాలుగాను సహకరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వ్యతిరేకించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తన శాఖ పరిధిలో ఉన్నటువంటి పర్యావరణపరమైనటువంటి అంశంలో తాను చెప్పిన మాటకి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నగా చెప్పినటువంటి మాటకి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సాగుతున్నారు అనడానికి ఈ దివీస్ వ్యవహారం ఒక ఉదాహరణ. ఆయనే వ్యతిరేకించారు. ఆయన అక్కడ సభ పెట్టారు. దివీస్కి వ్యతిరేకంగా దివీస్ పెడితే బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారు. దివీస్ వల్ల మొత్తం పర్యావరణం నాశనం అయిపోతుందన్నారు. కోనా ఫారెస్ట్ దెబ్బతినిపోతుందన్నారు. ఇప్పుడు అదే అటవీ శాఖ మంత్రి, అదే పర్యావరణ శాఖ మంత్రి, అదే మత్స్యకారుల కోసం తాను ఎంతో చేశానని చెప్పుకునేటువంటి ఉప ముఖ్యమంత్రి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాఖకు సంబంధించిన విషయంలోనే ఇట్లా సాగుతుంటే ఆయన మౌనంగా ఉన్నారంటే ఏమనాలి? ఆయనే దివీస్ పరిశ్రమకి సహకరిస్తున్నారంటే, ఆయనే వద్దన్నటువంటి కంపెనీని ఇప్పుడు ఆయన నెత్తుకుంటున్నారంటే, ఆయనే కాదన్నటువంటి వాళ్ళని ఇప్పుడు ఆయన కాస్తున్నారంటే ఏమనాలి? జగన్మోహన్ రెడ్డి అదే చేశారు, పవన్ కళ్యాణ్ కూడా అదే పందాలో సాగుతున్నారు. అధికారంలో ఉంటే ఒక మాట, విపక్షంలో ఉంటే మరొక మాట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన దానికి విరుద్ధంగా అధికారంలో ఉన్నప్పుడు చేయడం అంటే ఇదే. ప్రతిపక్షంలో తాము చెప్పినటువంటి మాటని తాము కుదరదు అని కరాఖండిగా వెల్లడించినటువంటి అంశంలో ఇప్పుడు మళ్ళీ అదే చేస్తాము, అదే అనుసరిస్తాము, అదే రీతిలో ముందుకు సాగుతాము అనే అండమంటే పవన్ కళ్యాణ్ని ఏమనాలి? అదే మరి ఆయనకి, ఆయన అభిమానులకే తెలియాలి. మరి ఈ విషయంలో ఆయన దివీస్ వద్దన్నారా లేదా? దివీస్ కూడదన్నారా కాదా? దివీస్ అక్కడ పెడితే సహించబోమని హెచ్చరించారా లేదా? మరి అదే దివీస్ని జనం వద్దంటుంటే, ఇప్పటికీ జనం వద్దని అంటున్నారు, జనం వద్దంటుంటే భారీ బందోబస్తు పెట్టి ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని అక్కడ కాపలా పెట్టి జనాలందరినీ బెదిరించి భయపెట్టి పరిశ్రమ ముందుకు సాగడానికి సహకరించడం అంటే ఎంత, ఏ రీతిలో మాట మార్చేసినటువంటి వైనవిది, ఎంతగా ద్వంద్వనీతి ప్రదర్శిస్తున్నటువంటి రీతిది అర్థం కావట్లేదా జనాలకి? తెలియదా ఈ జనాలకి? జనం గ్రహించాలనుకుంటున్నారా? జనం ప్రతిదీ కౌంట్ చేస్తారు, అర్థం చేసుకుంటారు, ప్రతిదీ గుర్తిస్తారు. అది ఈ నాయకులకు అర్థమైతే మంచిది.